అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే చిన్న చిన్న అవకాశాలని విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ఫుల్గా సాగుతూ ఉంటాయి. అది ఇప్పుడు విడుదల రజనీ ఉదంతంలో స్పష్టమవుతోంది. మాజీ మంత్రి విడుదల రజనీ విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకి చాలా ఆగ్రహం ఉంటుంది. ఆమె అధికారంలో ఉన్నప్పుడు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో తెలుగుదేశం పార్టీ నేతల మీద విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా మొదట్లో తెలుగుదేశం పార్టీ తరపున వచ్చినటువంటి నాయకురాలు కాబట్టి ఆ తర్వాత టీడీపీ అధినేత మీద కాసింతైనా ఆలోచించి మాట్లాడతారా అంటే ఆమె అందుకు విరుద్ధంగా వ్యవహరించడం తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు. ఆ ఆగ్రహంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటోంది. ఒకటి కాదు, అనేక రకాల కేసులు ఆమె మెడకు చుట్టే ప్రయత్నంలో ఉన్నారు. అందులో ఏకంగా అవినీతి కేసు కూడా పెట్టారు. లంచం గుంజారు, బెదిరించి మరీ ఒక క్రషర్ యజమాని నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారు అంటూ విడుదల రజనీని నిందితురాలుగా చేశారు. ఆమె మరిది గోపిని ఏకంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే కేసులో ఐపీఎస్ అధికారి జాషువాను కూడా నిందితుడిగా పేర్కొన్నారు. ఇట్లా ఒక కేసు కాకుండా విడుదల రజనీ చుట్టూ పలు కేసులు పెట్టడం ద్వారా ఆమెను ఇబ్బంది పెట్టాలి అని టీడీపీ నాయకత్వం ఆలోచిస్తుంది. అదే క్రమంలో తాజాగా చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బానాయుడు వ్యవహరించినటువంటి తీరు పెను దుమారం రేపింది. ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు చేసినటువంటి ఓవర్ యాక్షన్ చాలా దుమారానికి దారితీసింది. ఏమైంది అంటే అక్కడ పోలీసుల్ని అడ్డుకోవడానికి, ఆ అసలు విషయాన్ని ఆరా తీయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ మీద పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు. పోనీ ఆ కారులో ఉన్నది ఏమైనా కరడుగట్టిన నేరస్తుడా, అతని మీద ఏమైనా వందలాది కేసులు ఉన్నాయా అంటే అది ఏం లేదు. అతని కేసు ఎట్లాంటిదంటే ముందు రోజు అరెస్ట్ చేస్తే మరుసటి రోజే బెయిల్ మీద బయటకు వచ్చేసినంతటి కేసు. అసలు అదేం పెద్ద కేసే కాదు అనేటువంటి రీతిలో కోర్టు కూడా తేల్చేసింది. పైగా అతనికి సోషల్ మీడియా పోస్టింగ్ మీద పెట్టినటువంటి కేసులో ముందస్తు బెయిల్ కూడా ఉంది. అలాంటి కేసులో శ్రీకాంత్ రెడ్డిని వేధించాలని, విడుదల రజనీని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఆ రూరల్ సిఐ చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు రాష్ట్రమంతా పెద్ద చర్చకు దారితీసింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విడుదల రజనీని ఇబ్బంది పెట్టాలి, ఆమెని అగౌరవపరచాలి, ఆమెని బహిరంగంగా ఇబ్బందికి గురి చేయాలి అని ఆలోచించినట్టుగా ఆ ఎపిసోడ్ చాలా క్లియర్గా స్పష్టం చేస్తుంది. కానీ తీరా చూస్తే ఇప్పుడు వ్యవహారం బూమరాంగ్ అయింది. విడుదల రజనీని ఇబ్బంది పెట్టాలని టీడీపీ ప్రభుత్వ పెద్దలు కొందరు ఆలోచిస్తే ఇప్పుడు సీను రివర్స్ అయి విడుదల రజనీకి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లభించినట్టుగా కనిపిస్తుంది. ఆమె ఎపిసోడ్ మీద అనేక మంది ఇప్పుడు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ఆమెని ఆ రీతిలో పోలీసులు ట్రీట్ చేసినటువంటి వ్యవహారాన్ని ఘాటుగా విమర్శిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నట్టు కనిపిస్తుంది. ఒక మాజీ మంత్రి మీద బహిరంగంగా ఒక సిఐ వ్యవహరించినటువంటి తీరు ఈ స్థాయిలో ఉంటే భవిష్యత్తులో ప్రభుత్వం మారితే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అనేటువంటి చర్చకి ఆస్కారం ఇస్తుంది. ఇలాంటి ఘటనలు ఏమాత్రం సరికాదు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో వినిపిస్తుంది. మహిళా మాజీ మంత్రిని మీద ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ రీతిన సాగడం వెనక ఎవరి అండదండలు ఉన్నాయి, ఎవరి ఆదేశాలు ఉన్నాయి, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఆయన ఆ మాదిరి రెచ్చిపోయాడు అనే దాని మీద ఇప్పుడు చాలా రకాల కామెంట్స్ వస్తున్నాయి. తద్వారా ప్రభుత్వం తాను అనుకున్న దానికి కాకుండా తనకి బూమరాంగ్ అయ్యి రివర్స్లో ఇది విడుదల రజనీకి అడ్వాంటేజ్గా మారుతున్నట్టు కనిపిస్తుంది. ఆమె మీద చిలకలూరుపేటలో సానుభూతికి ఆస్కారం ఇస్తున్నట్టు కనిపిస్తుంది. రాష్ట్రమంతా ఆమెకి కొత్త ఇమేజ్ తీసుకురావడానికి కారణమవుతున్నట్టుగా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ నుంచి వచ్చారు, పెద్ద కంపెనీ యజమాని భార్య, చాలా సాఫ్ట్గా ఉంటారు అని ఆలోచిస్తే ఆమె పోలీసులతో చాలా ధీటుగా తలబడేటువంటి ప్రయత్నం చేశారు. పోలీస్ సిఐని నిలువరించడానికి చాలా తీవ్రంగా కృషి చేశారు. సో ఇట్లా ఒక మాస్ ఇమేజ్ కూడా ఆమెకి పెరిగేదానికి ఆ ఎపిసోడ్ ఉపయోగపడినట్టుగా
అర్థమవుతుంది. మొత్తంగా విడుదల రజనీని బదనాం చెయ్యాలి అని ఆలోచిస్తే ఆమె మరింత బలపడేందుకు తగ్గట్టుగా ఈ వ్యవహారం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఎప్పుడైనా అధికార పార్టీ విపక్ష నేతల విషయంలో వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళని ఇతర రకాలుగా ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఆచితూచి వ్యవహరించాలి తప్ప ఇలా బాహాటంగా యథేచ్ఛగా సాగుతాం, పోలీసులను ప్రయోగించి ఏదైనా చేస్తాం అంటే ఏమవుతుందో ఇప్పుడు విడుదల రజనీ వ్యవహారం చాలా చాలా క్లియర్గా చెప్తుంది. ఇక నుంచైనా జాగ్రత్త పడకపోతే కూటమి ప్రభుత్వం మరింత అబాసుపాలయ్యే ప్రమాదం ఉంటుంది అని ఈ వ్యవహారం మనకి చాలా క్లియర్గా తేట తెల్లం చేస్తోంది.